ఇది ఎంట్రన్స్ అనమాట, వెళ్ళే దారి. లోపల మనకు కావాల్సిన కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇవన్నీ షాప్స్, మనకు కావాల్సింది కొనుక్కోవచ్చు. కాకపోతే రేట్లు మాత్రం గుమాయిస్తాయి అన్నమాట, ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఎంట్రన్స్ అనమాట ట్రైన్ వాళ్ళు. ఎన్ని క్యాబిన్స్ అవ్వాలి, ఇవి మనం కూర్చోడానికి ఒక ప్లేస్లు. ఇంకొన్ని ఎంట్రన్స్ ఎంట్రీ వాళ్ళు. లోపలికి మా ఫ్యామిలీతో పాటు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. అదిగండి వాళ్ళు గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటే ఒక సంవత్సరం కూడా సరిపోదు. ఇదిగోండి ఇదంతా ప్యాలెస్ అనమాట, మైసూర్ ప్యాలెస్. అక్కడ బ్యాగులు కానీ ఏమన్నా స్కాన్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ బ్యాగ్ స్కాన్ చేసిన తీసుకొని ఇటు పక్కకు వచ్చేయటమే. ఇదిగోండి ఇదే ఒక పెద్ద హాల్. ఇక్కడే రాజభవనాలన్నీ చేసేవాళ్ళు. ఇక్కడ దర్బార్ అంటారు, కానీ వీళ్ళు ఇలా ఇక్కడ అనమాట టికెట్ చెకింగ్. పెద్ద దర్బార్. ఇవ్వండి ఫైట్స్కి యుద్ధాలకి వాడేవాళ్ళు. ఇక్కడ దర్బార్ ఉండేది. వీళ్ళు టూరిస్ట్ ప్లేస్ చేయడానికి అన్నీ మామూలుగా అన్నీ చూస్తారు. ఇక్కడ టైం అయిపోతుంది, మీరు వెళ్ళాల్సింది. ఇదిగో లోపల ఇంకేదో ఉంది. ఇవన్నీ పెద్ద పెద్ద రూములు వీళ్ళు టూరిస్ట్ ప్లేస్ కోసం అట్లా చేసి పడేశారు. ఇదిగోండి మొత్తం. ఇదిగోండి ఇది ఇది దాని బ్లూ ప్రింట్ అనమాట. ఈ మ్యూజియం అక్కడ బ్లూ ప్రింట్ ఫోటో తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ బుద్ధ బొమ్మలు అంట, చాలా బొమ్మలు ఉన్నాయి. మీరు మీ ఫ్యామిలీతో రావాల్సిన ఒక బెస్ట్ ప్లేస్ అనమాట ఇది. మీరు మీ ఫ్యామిలీతో ఒక రోజు స్పెండ్ చేయాలంటే దీనికన్నా బెస్ట్ ప్లేస్ ఇంకోటి మాకు దొరకదు. ఇంకా మొత్తం పెట్టేసాను. మ్యూజియం అనమాట. మనం ఇటు పక్క నుంచి వెళ్తే మళ్ళీ ఇటు పక్క నుంచి రాగలం. దూరం అంతా దర్బారు 120 రూపాయలు కట్టి లోపలికి వచ్చిందనుకో మొత్తం చూడొద్దాం. ఎలిఫెంట్ మీ పిల్లలు చూపించచ్చు. చూడండి అసలు మొత్తం ప్యాలెస్. ఎంత ప్యాలెస్ నువ్వు తిరిగితే నీ కాళ్ళు నొప్పులు కొడుతుంది తప్పితే ఇది అవ్వదన్నమాట. చూడండి ఎంత బాగుంది అసలు. ఇది అప్పట్లోనే ఎంత పెద్దది కట్టారంటే అది అసలు వాళ్ళు ఎంత పెద్ద ఆర్కిటెక్చర్స్ వాడారంటే మనం అనుకోకూడదు. అసలు మనకు అనుకోలేమంతా. ఇక్కడ చూడండి అసలు ఇది రాజదర్బార్. అది కాదు, ఇక్కడ ఇది రాజదర్బార్. ఇక్కడ సభలన్నీ జరుగుతాయి. ఎవరికైనా తీర్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు. ఇది ఎక్కడ వేల సంవత్సరాలు